'అనగనగా ఒక రాజు' మూవీ రివ్యూ. కాస్టింగ్ బై నవీన్ పోలిశెట్టి, మీనాక్షి చౌదరి. డైరెక్టెడ్ బై కళ్యాణ్ శంకర్. మ్యూజిక్ వచ్చేసరికి మిక్కీ జీ మేయర్. ప్రొడ్యూసర్స్‌గా సూర్యదేవర నాగవంశి మరియు సాయి సౌజన్య. స్టోరీ విషయానికొస్తే గౌరవపురం రాజు అయిన గోపరాజు గారి మనవడు మన హీరో నవీన్ పోలిశెట్టి గారనమాట. ఆయన పేరు ఈ సినిమాలో రాజు. ఊర్లో పెద్ద జమీందార్ ఫ్యామిలీ అని గొప్పే గాని ఎనకాల ఆస్తులైతే ఏముండవనమాట. ఎందుకంటే వాళ్ళ తాత పెద్ద రసికరాజు అనమాట. మొత్తం అమ్మాయిలకైతే ఊడ్చిపెడతాడు. చివరికి నవీన్ పోలిశెట్టికైతే ఏమి మిగలదు. అయినా సరే నాకెంతో ఉంది అన్నట్లుగా బిల్డప్ అయితే ఇస్తూ ఊర్లో అయితే తిరుగుతూ ఉంటాడు. అయితే నవీన్ పోలిశెట్టి జమీందార్ హోదాలో ఒక పెళ్ళికైతే హాజరవుతాడనమాట. ఆయన ఫ్రెండ్ పెళ్ళికి. అక్కడ ఆయన ఫ్రెండ్ వాళ్ళ తల్లికి ఈయన గురించి మొత్తం తెలుసనమాట. సో, అక్కడైతే ఈయన్ని అవమానిస్తుందనమాట. ఎనకాల ఏమీ లేదు, ఆస్తులేమీ లేవు. పెద్ద గొప్పలు చెప్పుకొని తిరుగుతూ ఉంటారని చెప్పేసి ఆమె అవమానిస్తుంది. దాంతో ఆమెతోనే ఒక శపథం అయితే చేస్తాడనమాట నవీన్ పోలిశెట్టి. నేను కూడా డబ్బున్న అమ్మాయిని పెళ్లి చేసుకొని కోటీశ్వరునవుతాను. నీ కొడుకు కంటే గొప్పగా బతుకుతాను అని ఆమెతోనైతే శపథం చేసి వస్తాడు. శపథం చేసిన తర్వాత ఒక డబ్బున్న అమ్మాయి కోసం అయితే వెతుకుతూ ఉంటాడనమాట. అప్పుడే పెద్దిపాలెం భూపతిరాజు అంటే రావు రమేష్ గారి ఒక్కగానొక్క కూతురైన మీనాక్షి చౌదరిని చూసైతే లవ్ చేస్తారనమాట. వాళ్ళకి కోట్ల ఆస్తి ఉండటంతో మీనాక్షిని ఎలాగైనా పెళ్లి చేసుకోవాలనుకుంటాడు. అనుకున్నట్లే మీనాక్షిని అయితే పెళ్లి చేసుకుంటాడు చాలా గ్రాండ్‌గా. అయితే ఫస్ట్ నైట్ రోజున రావు రమేష్ గారు రాసిన ఒక లెటర్ నవీన్ పోలిశెట్టికైతే దొరుకుతుందనమాట. దాంతో మన హీరో గారికి బుర్ర తిరిగిపోద్దనమాట. చివరికి ఆయన పెద్దిపాలెంలోనే ఉండి ఆ ఊరు ప్రెసిడెంట్‌గా అయితే నామినేషన్ వేయాల్సొస్తదనమాట. ఇంతకీ ఆ లెటర్‌లో ఏముంది? అనుకున్నట్టుగానే మన రాజు కోటీశ్వరుడు అయ్యాడా? లేదా? ప్రెసిడెంట్ ఎలక్షన్‌లో గెలిచాడా? లేదా? అనేదే ఇక సినిమా. ఫస్ట్ హాఫ్ విషయానికొస్తే ప్యూర్ విలేజ్ బ్యాక్‌డ్రాప్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా అయితే సాగుతుందనమాట. నవీన్ పోలిశెట్టి గారు ఇచ్చే బిల్డపులు, జమీందారాన్ని కవర్ చేసే సీన్లు, హీరోయిన్ పడేయటానికి హీరో పడే పాటలు, పెద్దిపాలెం బీచ్‌ని గోవా బీచ్‌గా మార్చే సీన్స్, హీరోయిన్‌తో కలిసి పారాగ్లైడింగ్ చేసే సీన్స్ చాలా బాగా నవ్విస్తాయన్నమాట. ఇలా ఫ్లాట్‌గా ప్యూర్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా సాగుతున్న కథలోకి ఇంటర్వెల్ దగ్గర ఒక ట్విస్ట్ అయితే ఉంటుంది. నవీన్ పోలిశెట్టి గారికి రావు రమేష్ రాసిన లెటర్ అందటంతో ఆ ట్విస్ట్ అయితే వస్తుందన్నమాట. అక్కడ ఇంటర్వెల్ అయితే పడుతుంది. ఇక సెకండ్ హాఫ్‌లో పెద్దిపాలెం ప్రెసిడెంట్‌గా నవీన్ గారు నామినేషన్ వేయడం, ఎన్నికల ప్రచారం, అక్కడ ప్రజా సమస్యలంటూ నవీన్ చెప్పే ప్రాస డైలాగ్స్ చాలా బాగా నవ్విస్తాయన్నమాట. సెకండ్ హాఫ్‌లో కూడా కామెడీ అయితే కంటిన్యూ అయితుంది. ఇక సెకండ్ హాఫ్‌లో ప్రీ క్లైమాక్స్ దగ్గరే సినిమా సీరియస్ మోడ్‌లోకైతే ఎళ్తుందనమాట. ఏ విషయాన్నైనా చాలా లైట్‌గా, కామెడీగా తీసుకునే నవీన్ పోలిశెట్టి ప్రీ క్లైమాక్స్‌లో కొంచెం ఎమోషనల్ అవుతారనమాట. దీంతో ఆడియన్స్ కూడా కొద్దిగా ఎమోషనల్ అవుతారు. ఇక అక్కడి నుంచి సినిమా సీరియస్ మోడ్‌లోకెళ్తుందనమాట. కానీ క్లైమాక్స్ మాత్రం చాలా బావుంటుంది. అక్కడ కూడా మళ్ళీ కామెడీతోనే ఎండింగ్ చేశారు. ఇక పెర్ఫార్మన్స్ విషయానికొస్తే నవీన్ వన్ మ్యాన్ షో చేశాడనమాట. నవీన్ గారి కామెడీ టైమింగ్ చాలా బాగుంది. అలాగే మీనాక్షి చౌదరి కూడా చారు క్యారెక్టర్‌లో చాలా బాగా నటించారు. అలాగే రావు రమేష్ గారు కూడా చాలా వరకు ఎంటర్‌టైన్ చేశారు. ఇక చమ్మక్ చంద్ర, ముక్కు అవినాష్, రంగస్థలం మహేష్ కూడా చాలా వరకు అయితే నవ్విస్తారన్నమాట ఉన్నంతలో. కానీ ఎంతమంది కమెడియన్స్ ఉన్నా గానీ నవీన్ పోలిశెట్టి గారు మాత్రం వన్ మ్యాన్ షో చేశారని చెప్పాలి. ఇక 'భీమవరం బాల్మ' సాంగ్ ఒకటి బాగుంది. అలాగే కామెడీ ట్రాక్ అప్పుడు బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ కూడా చాలా బాగుంది. ఒక ఐటెమ్ సాంగ్ ఉంది గానీ అదైతే అంత పెద్దగా అయితే వర్కౌట్ అవ్వలేదు. ఇక ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి. కెమెరా వర్క్ చాలా బాగుంది. నవీన్ గారు జమీందార్ గెటప్‌లో చూపించే సీన్స్‌లో కాస్ట్యూమ్స్ చాలా బాగున్నాయి. ఇక నెగెటివ్ పాయింట్స్ విషయానికొస్తే సెకండ్ హాఫ్ కొంచెం బోర్ అనిపిస్తుందనమాట. ఎందుకంటే మనం అప్పటి వరకు కామెడీ ఎంటర్‌టైన్‌మెంట్‌గా చూసిన సినిమా ఒక్కసారి సీరియస్ మోడ్‌లోకెళ్ళేసరికి అక్కడ కొంచెం లాగ్ అయినట్టుగా అనిపిస్తుందనమాట. ఆ కథలో వేరియేషన్ అనేది అంత స్మూత్‌గా అయితే జరగదనమాట. ఇక స్టోరీ చూసుకుంటే చాలా రొటీన్‌గా ఉంటుంది. ప్రెడిక్టబుల్ సీన్స్ చాలా ఉంటాయన్నమాట. ఇవి ఎప్పటినుంచో మనం చూస్తున్న స్టోరీ లాగానే అనిపిస్తుందనమాట. ఇదివరకు ఇలాంటి కథలతోనే రాజేంద్ర ప్రసాద్ గారు చాలా సినిమాలైతే చేశారు. ఇక ఓవరాల్‌గా ఈ సినిమాలో లాజిక్స్ వెతకకుండా చూస్తే ఈ సినిమా పర్లేదనిపిస్తుందనమాట. నాకైతే నచ్చింది. ఈ సినిమాకి నేనిచ్చే రేటింగ్ 3/5 అనమాట. ఇక మీరు గనక ఈ సినిమా చూసుంటే మీకెలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్‌లో అయితే రాయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకైతే ఈ వీడియోని షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని రివ్యూస్ కోసం ఈ ఛానెల్ సబ్స్క్రైబ్ చేసి ఫాలో అవుతూ ఉండండి. ఫర్దర్ అప్డేట్స్ కోసం థాంక్ యూ.